ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, మన జీవితంలో యేసయ్య ఏమైనా చేయగలడు. మన జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థలముల మీద కూర్చోబెడతాడు. ఎప్పుడు నువ్వు ఆయన వైపు చూస్తే. ఆయన వైపు చూస్తే మీ జీవితకాలం అంతా వెలుగులో నడిపించబడతాం. చూడండి, చాలామంది సేవకులు దేవుని మీద ఆధారపడ్డ సేవకుల గురించి చెప్తున్నారు. చాలామంది దేవుని వైపు చూసే సేవకులు ఎలా ఉంటారంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడే మనం చూస్తాం, కానీ వారి వెనక బాధ ఎవరికి తెలియదండి. అంటే అంత వేదనతో, అంత రోదనతో ఉన్నా కూడా వాక్యాన్ని ప్రకటించడానికి సంతోషంగా ప్రకటిస్తూ ఉంటారు. వారి వెనకలున్న వేదన మనకు తెలియదు, వారి కన్నీరు మనకు తెలియదు. ఒక సేవకుడంట మరి అద్దింట్లో ఉండి చిన్న పాకేసుకొని సేవ చేస్తున్నారు. కానీ ఈ అద్దింటి ఆమె చాలా భయంకరమైన గయ్యాలంట. నెలకు వచ్చేసరికి రేపు ఉండగానే ముందే చెప్తుందంట, రేపు గనక అద్దె ఇవ్వకపోతే నీకు అది చెప్తానని చెప్పి వెళ్ళిపోతున్నాను. కానీ సేవకునికి పాపం నెల దగ్గరకు వస్తూ ఉంది, చేతిలో చిల్లిగా ఇవ్వలేదు. కానీ అద్దింటి ఆమె చూసేసరికి భయం వస్తూ ఉంది. అయినా రేపు ఆదివారం కదా, డబ్బు రాకపోతుందా, అద్దె కట్టకపోతాను అన్నట్లుగా రేపు ఆదివారం ఉదయాన్నే లేచి ఆదివారపు ఆరాధనకి వెళ్ళారు. వెళ్తే చక్కగా ఆరాధన జరిగించబడింది, వాక్యం ప్రకటించాడు. కానీ కానుక ఎంత వచ్చింది తెలుసా? మామూలుగా ఇంటి అద్దె 1000 రూపాయలు, కానీ కానుక 200 వచ్చిందండి. మీ జీవితంలో సమస్యలు ఎదురొస్తాయి, సమస్యల పోరాటాలు ఎదురొస్తాయి, మరి దుఃఖం ఎదురవుతుంది. మరి వాటన్నిటిలో నుంచి నేను వీపించగల సమర్థత కలిగిన దేవుని వైపు నువ్వు చూడాలి. ఆయన ఇంటికి ఎలా వెళ్ళాలి? నేను ఇంటికి వెళ్తే ఆమె అద్దె అడుగుతుంది. ఇంటికి వెళ్తే ఆమెను చూస్తే ఆమె తలుచుకుంటానే భయం వస్తూ ఉందని అందరూ వెళ్ళిన తర్వాత ఆ యొక్క చర్చిలో ఆ కుర్చీ పెట్టుకొని మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాం. కీర్తన 34వ అధ్యాయం 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు? చర్చిలో ఎవరన్నా అడిగాడా, అమ్మ ఈరోజు ఇంటి అద్దెగా కట్టాలి, నాకు ఒక 1000 రూపాయలు ఇమ్మని ఏ మనిషి మీద ఆధారపడి, ఏ మనిషిని చేయి చాప అడగలేదు. ఈయన ఎవరి వైపు చూస్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపు కన్నీటితో ఆయన సింహాసనం వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సహాయం చేసేది అక్కడి నుంచి. మనకు సహాయం రావాలన్నా, ఏది రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా ఆయన దగ్గర నుంచే. కాబట్టి ఈ సేవకుడు ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. సాయంత్రం 5 అయింది, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తప్పదు కదా, ఇంటికి వెళ్ళాలి కదా అని దుఃఖంతో, భారంతో, వేదంతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక ఆమె ఎదురైందంట. ఎప్పుడు చర్చికి రాదు, కానీ ఎప్పటి నుంచో ఈయనతో ప్రార్థన చేయించుకోవాలని ఆశ ఉందంట. అని ఆమె ఎదురుపడింది. ఈయనకు మరి ఆమె చూడగా, నువ్వెవరు మా చర్చికి రావు కదంటే, ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేయించుకోవాలన్నా, మా ఇంటికి వస్తారంటే ఇంటికి తీసుకెళ్ళి మంచి కాఫీ పెట్టించిందంట. ప్రార్థన చేయించుకొని కవర్ ఇచ్చింది. ఆ కవర్ తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని ఇచ్చి, మామూలుగా చర్చి వచ్చే వాళ్ళే అంత ఇవ్వరు కదా అనుకొని ఆ కానుక కవర్ తీయలేదంట. చాలాసేపటి తర్వాత ఆ కానుక తీస్తే అందులో 1500 రూపాయలు ఉన్నాయి. అప్పుడు దేవుడు మనసులో చెప్తున్నాడంట, 1000 ఆమెకిచ్చి 500 నువ్వు తీసుకో. వారు ఆయన తట్టు చూస్తే, మనమందరం కలిసి ఆయన వైపు చూస్తే సహాయం చేసే దేవుడు, సమృద్ధినిచ్చే దేవుడు, నీ అక్కర తీర్చే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. మనుషుల మీద ఆధారపడదు. వాళ్ళు ఇస్తారులే, వాళ్ళని అడిగితే వస్తుందిలే, మరి మా ఫ్రెండ్స్ ఉన్నారులే, మా వాళ్ళు ఉన్నారులే అని ఎవ్వరి మీద ఆధారపడ్డా నీకు దేవుని దగ్గర నుంచి సహాయం అందనే అంద. కాబట్టి ఆయన వైపు చూడు, అద్భుతం, సమాధానం. దేవుడు క్షణాల్లో అద్భుతం చేయగలిగిన సమర్థత కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అట్టి కృప మనందరికి అనుగ్రహించి ఈ వాక్యం ప్రకారం మనం నడిపించునుగా. ఆమె ఇంద్ర కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి నీ వైపు చూడాలి. నీ వైపు ఎవరైతే చూస్తున్నారో వారికి సహాయం చేసే దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అట్టి కృప ప్రతి బిడ్డలకు దయచేయము. ఈరోజు అంతా తోడై ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.